హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు హరియాలి గ్రీన్ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్ ఫేమస్ అనమాట. మొన్న మా సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాను. అయితే వాళ్ళు ఈ గ్రీన్ చికెన్ కర్రీ రుమాల్ రోటీతో పాటు వేశారనమాట. టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు. అందుకే నేను మళ్ళీ ఇంట్లో ట్రై చేస్తున్నాను. దీనికోసం ఒక 5 నానబెట్టుకున్న బాదం పప్పుల్ని తీసుకున్నాను. నానబెట్టకపోయినా పర్వాలేదు. అలాగే ఒక 12 జీడిపప్పుల్ని, కొంచెం పుదీనా, ఒక అర పిడికెడంతా కొత్తిమీర, 7 లేదా 8 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి కారం లేవు ఫ్రెండ్స్. అసలు ఫాస్టింగ్లో ఉన్నాను కదా, నాకైతే తెలియలేదు. వండుకున్న తర్వాత తెలిసింది. కొంచెం కారాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి. చపాతీలోకే కదా సరిపోయింది కారం అనేది నాకు. మీరు కావాలి కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే మీ పచ్చిమిర్చి ఘాటుని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా నేను ముందుగా జీడిపప్పు, బాదం పప్పులను తుంపేసి వేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. నేను ఒక పచ్చిమిర్చిని అయితే ఆపాను, ఎక్కువగా స్పైసీగా ఉండిద్దేమో అనేసి. కాకపోతే వేయాల్సింది. దీనిలో 1 టేబుల్ స్పూన్ గసాలని, అలాగే ఒక 2 ఐస్ ట్యూబ్ని వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడం కోసము. ఇప్పుడు క్లీన్గా కడిగి పెట్టేసుకున్న చికెన్ని తీసేసుకొని దీనిలో వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని, అలాగే ఒక చిన్న కప్పు పెరుగు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం పసుపుని కూడా లైట్గా యాడ్ చేసుకుందాము. ఎక్కువగా పసుపు వేసుకుంటే కనుక మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకనేసి కొంచెం పసుపుని తక్కువగా వేసుకుంటున్నాను. ఇలా వేసి మనము దీనిలో ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 1/2 కేజీ చికెన్ అయితే చేస్తున్నాను. ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను దీనిలో ఒక ఇంగ్రీడియంట్ అనేది మిస్ చేశాను. ఇది లేకపోతే అసలు మనకి కూర అనేది టేస్ట్ బాగోదు. అసలు తినడానికి కూడా చండాలంగా ఉండిద్ది అనమాట. అదేంటో మీరు గెస్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా కలిపేసి చక్కగా మనం మ్యాగ్నేట్ చేసేసి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ప్రతి కూర అనేది నీసు కూర, అది కూరే కాదనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాతోనే టేస్ట్. ఒకటి వండుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటి అంటే చిన్న చేపల కూర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కూడా వండుకోవచ్చు, కానీ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకోకుండా ఏ నీసు కూర కూడా మనం చేసుకోలేం కదా, తప్పకుండా ఉండాల్సిందే. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు నేను పక్కన పెట్టుకుంటున్నాను. మీకు టైం ఉంటే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, 4 లేదా 5 మిరియాలు, ఒక 3 లవంగం మొగ్గలు, అలాగే చిన్న స్టార్ ఫ్లవర్ ఒకటి, చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం మీడియం సైజు కాబట్టి చిన్నది 1 వేస్తున్నాను. దీంతోపాటు కరివేపాకుని కూడా వేసేసి ఈ ఆనియన్స్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీడియోలో నేను కొంచెం వేసినట్టు చూపించి వేయట్లేదు అని అనుకోమాకండి. నెయ్యిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అలా చేస్తున్నాను అనుకుంటే, లాంగ్ వీడియో వేరేగా తీయాలి, షార్ట్ వీడియోకి వేరేగా తీయాలనేసి నేను దానిలో కొంచెం దీనిలో కొంచెం వేసినట్టుగా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ని వేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ ఆ గిన్నెను కడిగేసి మాత్రమే వేయండి. ఎందుకంటే మనకి చికెన్లో ఎక్కువగా వాటరు అవే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుందాము. కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము. ఎందుకంటే మనం దీనిలో జీడిపప్పు, బాదం పప్పు వేసాం కాబట్టి కింద అడుగు అంటుతుంది. అందుకనేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇచ్చేయండి. ధనియా పౌడర్ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ మంటని ఇక స్లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అయిపోవడానికి రెడీగా ఉందన్నమాట. పైనుంచి ఇంకొంచెం నేను పుదీనాని, కొత్తిమీరని, అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇక నేను స్టవ్ ఆఫ్ వేసేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే హరియాలి గ్రీన్ చికెన్ కర్రీ రెడీ.
అన్నంలోకైనా, రుమాల్ రోటీలోకైనా, చపాతీలోకైనా అద్దరిపోతుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.